దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనమాలనాథ. ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా బాగున్నాము. బైబిల్ మిషన్ ద్రాక్షావళి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు. మరి మోషే చరిత్ర మనం చూస్తూ ఉన్నాము. మోషే జీవితంలో ప్రభువు ఎట్లాంటి గొప్ప కార్యం చేస్తున్నాడు, మోషే ద్వారా ప్రజలు కార్యాలు చేస్తున్నారు. మన వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. ఈ వాక్యం ఇంకా ఈరోజు కూడా మోషే గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు స్తుతింపడుచున్న తండ్రి, నా రాజ్యం నా నీతిని మొదట వెతుకున్నప్పుడు మేవన్నీ ఇస్తాను నా తండ్రి. నీ రాజ్య పని చేస్తుండగా తండ్రి, నేను పరలోకం నుండి నీ వాక్కు నాకు వినబడనివ్వండి తండ్రి. ఈ ప్రజలు వినుచుండగా తండ్రి, నీ బిడ్డలకు సంతోషం ఆనందం కలుగచేయండి. వారి హృదయంలో ఆత్మీయ వరములతో నింపండి. వారి కుటుంబములను ఆశీర్వదించండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నా తండ్రి. ఆ కుటుంబములు ఎవరైతే చూస్తున్నారో వారి కుటుంబములను ఆశీర్వదించండి, దీవించండి నాయనా తండ్రి. నీ వాక్యంతో వారు ఉదక స్నానం చేయబట్టు సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబమును దీవించండి. దిక్కు లేని వారిని, అనాథులను, తల్లిదండ్రులు లేని బిడ్డలను నాయనా పరదేశులను కాచి కాపాడండి. భర్త లేని వారిని, భార్య లేని వారిని కాపాడండి. దైవసేవకులు బిడ్డలను కాపాడండి. నీ సేవ చేస్తున్న సేవకురాండ్రులు, సేవకులను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నాయన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి నాయన. గాయములతో ఉన్న వారి గాయములు కట్టండి, హృదయ గాయములు కట్టండి నాయన. జడ్జి దగ్గరికి వెళ్ళడానికి నిలబడి ఉన్నారు ప్రభువా, పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు ప్రభువా నాయన. వారికి న్యాయం జరగట్లేదు ప్రభువా, వారికి న్యాయం జరిగించండి ప్రభువా. సహాయం చేయండి, దయ చూపించండి తండ్రి నాయన. మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులను దీవించండి నాయన. మా దేశాన్ని కాపాడండి. మా దేశాన్ని భద్రపరుస్తున్న సైనికులను దీవించండి. వారి కుటుంబాలను కాపాడండి తండ్రి. రెవెన్యూ వారిని కాపాడండి, పోలీసు వారిని కాపాడండి తండ్రి. వైద్యులను కాపాడండి. వారి గృహాలను దీవించండి. మా కొరకు ఎన్నో కార్యములు చేస్తున్న వారందరినీ దీవించి పెట్టమని ఆశీర్వదించి, చిన్నారి బిడ్డలు చదువుకుంటున్నారు, వారికి సహాయం చేయండి. అనుదినం వస్త్రము, గాలి, నీరు నాయన వారికి దయచేయండి. చాలామంది ఫీజులు కట్టుకోలేక ఎంతో బాధపడుతున్నారు. అట్లాంటి వారికి సహాయం చేయండి నాయనా తండ్రి నాయన. ప్రతి కుటుంబమును దర్శించండి. అందరూ నీ బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని, నీ వాక్యం విని తోడని వారి హృదయంలోనికి వెలుగును పంపించమని, వారి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబెట్టమని, నీ పరలోకం నీ గమనిద్ద నుండి వాక్యం వినబడనివ్వమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకుని ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకుని ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి మెండుగా కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము. దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యమే మనతో మాట్లాడుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న దేవునికి ప్రతిరోజు వందన స్తుతి స్తోత్రం చేయాలి. ఉదయకాలమే లేచినప్పుడు మీరు ఏం చేస్తారు? ఉదయకాలమే లేచినప్పుడు మనం దేవుణ్ణి ఏమి అడగకూడదు. దేవునికి థ్యాంక్స్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్ చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. దేవా, నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రములు, నీకు స్తుతులు, నీకు వందనాలు. నువ్వు అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రములు. నాకు రాత్రంతా నన్ను కరుణించి కాపాడేందుకు స్తోత్రములు అని స్తుతి చేస్తూ దేవుని మహిమపరిచి కీర్తిస్తే ఆయన ఎంత ఇష్టపడతాడు. ప్రభువా తండ్రి, రాత్రంతా కాపాడ వందనాలు, మరి దినమంతా మమ్మల్ని కాపాడు, మాకు అయ్యి అవన్నీ దేవుడు ఇస్తాడు. ఫస్ట్ మనం ఆయన రాజ్యము నీతిని మొదలు పెట్టాలి. ఆ రాజ్య పని మీద మనం ఉన్నప్పుడు, రాజ్య విషయాలు మనం ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. అందుకే అక్కడ 12 గుమ్మములు ఉన్నవి, మరి దూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అవలా ఇవలా కాలం ఉంది. మరి అక్కడ ఒక చెట్టు ఉంటుంది, నెలకి కాపు ఇచ్చే చెట్టు ఉంటుంది.
అక్కడ చిట్టాకులు ఔషధానికి పనికి వస్తాయి. ఇవన్నీ కూడా మనం వర్ణించాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అక్కడ ఉన్నారు. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరు అక్కడ ఉన్నాడు. ఆ పరలోక పట్టణాన్ని చూడాలి. మనం ఈ లోకంలో చూస్తున్నాము. పరలోక పట్టణం ఎట్లా ఉందో మనము కూర్చుని మనము దేవుని సన్నిధిలో ఉండి ఆయన ముఖదర్శనం చూస్తున్నప్పుడు అవన్నీ మనకు కనిపిస్తాయి. మనం వాక్యం చదువుతున్నప్పుడు కూడా వాక్యంలో కూడా అబ్బా పరలోకం ఇలా ఉందా అనిపిస్తుంది మనకి. బంగారు వీధులు ఉంటాయి, అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు లేవు. ఎవరున్నారు మరి? ఆ గొర్రెపిల్ల మహిమయే. చూడండి, ఒక గొర్రెపిల్ల ఉంటుంది. ఆ గొర్రెపిల్ల మహిమ అక్కడ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. మరి అట్లాంటి ప్రదేశాన్ని చూడడానికి మనం వెళ్ళబోతున్నాము. మోషే అయితే ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే ఈ ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించే నది దగ్గర తీసుకెళ్తున్నాడు. ఈ ప్రజల్ని ఆ యొక్క చెరలో నుండి, ఆ ఫరో చేతిలో నుండి విడుదల దయచేసి తను 40 సంవత్సరాలు ప్రయాసపడి తీసుకెళ్తున్నాడు. మనము కూడా ఈ లోకంలో 80 సంవత్సరాలు, దేవుడు ఆయుష్తో 100 సంవత్సరాలు బ్రతుకుతాం. బ్రతికిన తర్వాత నేను 60, 70, 80 అంటే ఇష్టం ఉండదు నాకు. 100 ఏళ్ళు బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? ప్రభు పని చేయాలి. అలా చేసే వరకు దేవుడు బ్రతికించి తర్వాత తీసుకెళ్ళిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఇంకా ఎవరో ఉన్నారు మన మాట వినడానికి, ఎవరికో మనం వాక్యం చెప్పవలసిన వారమై ఉన్నాము. మన వల్ల దేవునికి మహిమ రావాలంటే తప్పగా మనల్ని దేవుడి భూమి మీద ఉంచుతాడు. దేవునికే మహిమ కలుగును గాక. నీ వలనే నాకు మహిమ, నీ వలనే నాకు అవమానం. ఎలా జీవిందాం? ఫలాలు కలిగిన జీవితాన్ని జీవిస్తూ దేవుని వైపు చూద్దాం. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. మరి మోషే చరిత్రలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మోషే తన చిన్నప్పటి నుండి ఎంతో వైభాగంగా బ్రతికాడు. రాజకుమారుడు, బంగారు పళ్ళెంలో భోంచేసేవాడు, బంగారు గ్లాసులో తాగేవాడు, అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీ వచ్చు, అన్నీ వచ్చు. అవన్నీ విడిచిపెట్టి అవన్నీ పెంటతో సమానమని ఎంచుకున్నాడు. అవన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. ఎట్లా వెంబడించాడు అంటే తను ఒక తప్పు చేశాడు. ఆ తప్పు ద్వారా అంటే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, చెడ్డవారిని చూసి వ్యసన పడకండి అన్నాడు. కానీ అక్కడ జరుగుతున్న తప్పును ఖండించాలని ఆ మనిషిని చంపేశాడు. ఐగుప్తీయులకు, ఇశ్రాయేలుకు అక్కడ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఒకడిని చూసి ఆ ఇశ్రాయేలును చంపుతావా అన్నట్టుగా అక్కడికి వెళ్ళి అతను చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. కానీ అతను ఎవరికి భయపడ్డాడు? ఇశ్రాయేలు ప్రజలు అక్కడ అతను చనిపోయినప్పుడు భయపడిపోయాడు. దేవునికి భయపడ్డాడు, అక్కడ ఫరోకి కూడా భయపడ్డాడు. ఫరో నన్ను చంపేస్తాడు బాబోయ్ అని అక్కడ నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. చూసారా, ఒక పాపం చేసినప్పుడు మనం పారిపోతాము, ఉండలేము. అక్కడ ఆ తప్పును దేవుడు క్షమించి ఇతన్ని ఆ విధంగా దేవుడు మలుచుకుని ఒక ప్రవక్తిగా చేశాడు మోషే. దేవునికే మహిమ కలుగును గాక. మరి మోషే చరిత్ర చదువుతున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మర్మము దేవుడు దాచిపెట్టుచున్నాడు. మనం ఇంతకుముందు వాక్యాలన్నీ మనం చదువుకున్నాం. తర్వాత మోషే వివాహం అయిపోయిన తర్వాత మోషే భార్యకి 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆ మామయ్య గారు ఈమె దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మోషే ఆ భారాన్ని మొయ్యలేకపోతున్నాడు. ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కూడా అక్కడ చాలా పని చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ మిక్కిలి భారమైన పని 19, 18 అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. అయితే మోషే మామ పేరు ఇత్రో. అయితే ఇతనికి కుమార్తె 2 మనవల్ని తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత మోషే ప్రొద్దుటిల్లి సాయంకాలం వరకు రావట్లేదు. అప్పుడు మోషే ఇంటికి వచ్చిన తర్వాత మోషే ఎంత మంచివాడో చూడండి. మోషే వస్తున్నప్పుడు మోషేని ఎదుర్కొని ఏమి జరిగిందో చూద్దాం. ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. వస్తున్నప్పుడు ఏం చేశాడంటే మామయ్య అల్లుడు కలుసుకుంటున్నారు. కలుసుకునే సమయంలో అల్లుడిని ముద్దు పెట్టుకున్నాడు. అల్లుడేమో మామయ్యని ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నారు ఇద్దరు. అలాంటి మామయ్యలు ఉంటే ఎంత మంచిది. వివాహమైన వెంటనే మామయ్యని ఒక తండ్రిలా చూడాలి. వివాహమైన వెంటనే ఒక అల్లుడిని కొడుకులా చూడాలి. అప్పుడు ఆ కుటుంబం చాలా బాగుంటుంది.
చాలా అందంగా జీవితకాలం చాలా హ్యాపీగా తన ఫ్యామిలీ నడుస్తుంది అనమాట. మామయ్యని తండ్రిలా చూసుకుంటే ఇంకా అతనికి ఎంత సంతోషం. ఇక్కడ ఇద్దరు తన అల్లుడిని ఒక కొడుకులా చూస్తున్నాడు. అల్లుడు మోషేమో ఇద్దరుని ఏం చేస్తున్నాడంటే తండ్రిగా చూస్తున్నాడు. అంత ప్రేమ ఉంది కాబట్టి ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. మా ఫ్యామిలీలో కూడా పోయిన నెలలో ఒక 3 months వెనక్కి ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ దండలు మార్చేసుకున్న తర్వాత వెంటనే మామయ్య వెళ్ళి అల్లుడు ముద్దు పెట్టుకున్నాడు. చాలా వెరీ హ్యాపీ, చాలా సంతోషం అనిపించింది మాకు. అంటే హృదయంలో హార్ట్లో ఇంకేమీ ఉండదు, కల్మషం ఉండదు. అలాంటి తండ్రిలాగా మీరు ఉండాలి, అలాంటి అల్లుళ్ళలాగా మీరు ఉంటే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇంకా ముందు భాగంలో మనం చూస్తే ఈ మామయ్య అల్లుడు కోసం చాలా ఆలోచిస్తున్నాడు. చాలా సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఈ వాక్యాన్ని విన్నప్పుడు మీ కుటుంబంలో కొత్త మార్పులు, కొత్త విషయాలు మీకు రావాలి, కొత్త జీవితం మీకు రావాలి. అల్లుడిని ఎట్లా ప్రేమించాలో, మామయ్యని ఎట్లా ప్రేమించాలో ఇది మీరు బాగా తెలుసుకోవాలి. అప్పుడే కుటుంబం ఎలా ఉంటుందో తెలియబడుతుంది. మరి అల్లుడు చాలా భారం కలిగి ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తున్నాడు. మామయ్య ఇది గ్రహించి అంటున్నాడు, నాయన నువ్వు ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తున్నావు, చాలా కష్టంగా ఉంది. అలా కాదు, నీకు ఉపాయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిపాలనలో ఎన్నో ఉపమాన రీతిలుగా మనకి బోధ చేశారు. మత్తయి సువార్త కాడి నుంచి సువార్తలన్నిటిలో కూడా తన బోధలో ఎగ్జాంపుల్ లేకుండా, ఏ ఉదాహరణ లేకుండా ఏది కూడా ఆయన వర్తమానం మనకి ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు తన అల్లుడితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు ప్రొద్దుట వెళ్ళిపోతున్నావు, సాయంకాలం వస్తున్నావు, ఈ భారాన్ని నువ్వు మొయ్యలు, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఒక్కొక్కరు 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 40 మందికి ఒకరిని అలా పెట్టు, వాళ్ళు న్యాయం తీరుస్తారు. ఆ తీర్చకపోతే కష్టంగా ఉంటే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. చాలా సంతోషకరమైన ఈ యొక్క అనుభవంలోనికి మీరు కూడా రండి. మీ కుటుంబం మీరు ఎట్లాగా దాన్ని సంబోధించాలో, ఈ కుటుంబం వ్యవస్థను ఎట్లా మనం ముందుకు తీసుకోవాలో ఈ వాక్య భాగంలో మనకు చాలా వివరణగా దేవుడు మనకి ఇస్తున్నాడు. మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. ప్రధానమంత్రి దగ్గరికి మనం అందరం వెళ్ళి అయ్యా మాకు ఇలా చెయ్యండి అని మనం చెప్పగలమా? చెప్పలేము. మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సమస్య ఇదండి, అయ్యా మా చెయ్యండి అంటే ఆయన ఏమో పట్టించుకుంటారో లేదో తెలియదు. మరి ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ కింద ఉన్నారే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ఇంకెవరు మండల ప్రెసిడెంటు, వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేస్తారు. డోర్ డెలివరీ చేసినట్లుగా చక్కగా వచ్చి మన సమస్యను పరిష్కారం చేస్తారు. అప్పుడు మనం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. అలాగా మోషేకి ఇద్దరు మామయ్య గారు ఇట్లాంటి గైడెన్స్ ఇచ్చారు. ఇలా చేస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది, నువ్వు చక్కగా నా బిడ్డలను కూడా చూసుకుంటావు, నా కుమార్తెను కూడా చూసుకుంటావు అనే హృదయంలో ఆలోచన కలిగి ఈ యొక్క ప్లాన్ చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా సంతోషం ఇలా ఉండడం మంచిది, మరి మోషే చాలా బరువు భరించలేకపోతున్నాడు అని అందరికి ఒక్కొక్క 10 మందికి 1000 మందికి అట్లాగా అందరికీ కూడా ఒక్కొక్కరు నాయకులను నియమించేశాడు. అలా నియమించిన తర్వాత మోషేకు చాలా సుఖముగా అనిపించింది. మన సమస్యలను ఎక్కడికో ఇప్పుడు తీసుకెళ్ళాలి. ప్రెసిడెంటు, మెంబర్లు వీళ్ళు కూడా మనకి ఎంతగానో సహాయపడలేరు. కానీ మన దేవుని పాదాల దగ్గర నమస్కరించినప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రజలు మనకి కొంత చేస్తారు, కానీ లైఫ్ లాంగ్ మన జీవితాన్ని ఎవ్వరూ కట్టలేరు. నీ జీవితాన్ని నువ్వే కట్టాలి, నీ కుటుంబాన్ని నువ్వే నడపాలి. ఫస్ట్ దేవుడు మనతో ఆదికాండం రాసేసాడు. పురుషుడు కష్టపడి పని చేసి చెమట ఊడ్చి తన కుటుంబాన్ని పోషించాలి. స్త్రీ గర్భంలో బిడ్డను కనాలి, చాలా వేదనతో కానీ బిడ్డలు జన్మిస్తారని వాక్యం రాయబడి ఉంది. మనకిచ్చిన ఆ ధర్మశాస్త్రంలో వాక్యములు మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఇద్దరును మనం చూడాలి, మోషేను మనం చూడాలి. ఇద్దరు కూడా ఒకరి మాట ఒకరు విన్నారు. ఆ కుటుంబం చాలా సాగిపోతూ ఉంది. ఇందులో మోషే అప్పుడు ఇద్దరు ఆ రాత్రి విందు జరిగింది, అందరినీ పిలిచాడు.
ఇదిగో నా కుమార్తె, నా కొడుకు, మా మనవల్ని తీసుకొచ్చి అన్నాడు. పెద్దలు అందరూ కూర్చున్నారు, అందరూ విందు చేశారు, సంతోషంగా ఉన్నారు. ఆయన మరలా తిరిగి దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు మోషే పరిపాలన చేస్తున్నాడు. మోషే ఇక సీనాయి కొండ దగ్గరికి వెళ్ళాలని ప్రభు ఆజ్ఞాపించారు. ఆ సీనాయి కొండ దగ్గరికి వెళ్ళడానికి మీరందరూ శుభ్రంగా ఉండండి, నీట్గా ఉండండి, మీ బట్టలు తుక్కోండి, మరి చాలా జాగ్రత్తగా ఉండండి అని వాక్యాన్ని చక్కగా సంబోధిస్తూ ఆయన వ్రాశారు. శుభ్రంగా ఉండండి, బట్టలు తుక్కోండి. బట్టలు 2 రకాల బట్టలు, ఒక బట్ట పై వస్త్రము, రెండవ బట్ట ఆత్మీయమైన బట్ట. ఈ రెండింటిని శుభ్రం చేసుకుని మీరు అక్కడ ఉండండి. మీరు వచ్చి ఆ కొండను కానీ ముట్టుకోకండి, సీనాయి పర్వతం దగ్గరికి మీరు దూరంగా ఉండాలి అని ఆజ్ఞాపించి అహరోనుని కింద పెట్టి మీరు చూస్తూ ఉండండి అని ఆయన ముందుకు వెళ్ళితే అక్కడ ఏం జరిగింది చూద్దాము వాక్యాన్ని. అక్కడ ఏం జరిగిందంటే 19వ అధ్యాయం 20వ వచనంలో, మోషే వారితో కూడా ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మెరకలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవేను, మాకు ఖండితంగా ఆజ్ఞాపించదవని. అందుకు యెహోవా తిరిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావాలను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మీరకూడదని ఆయన వారికి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాటలు వారికి చెప్పాను. చూడండి, ఇంకా ముందు భాగంలో చూస్తే ఏమనుందంటే 18లో, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతా మిక్కిలి కంపించెను, బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చెను. చూసారా, ఈ శిఖరం మీద చూడండి, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వతము శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వతము శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. చూడండి, దేవుడు ఎంత ఖండితముగా చెప్పాడు. యేసు ప్రభు వారు ఈ మాటలు చదివేటప్పుడు 18వ వచనం చదివేటప్పుడు మరి ఎంత కంఠస్వరంతో వచ్చాడంట. యేసు ప్రభు వచ్చేటప్పుడు కూడా భూమి మీదకి ఆయన ఎట్లా వస్తాడంటే, ఆయన పరిపాలన చేయటానికి వచ్చినప్పుడు కంఠపూరధ్వనితో వస్తాడు, మేఘాహురుడై వస్తాడు, భూమి గజగజలాడిపోతుందంట. దేవుడు వచ్చేటప్పటికి మరి 7 బూరలు శబ్దము పట్టుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దిగుతాడట. ఇక్కడ మోషే ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు చూడండి, ఆ యొక్క ధూపమునకు ఆ యొక్క పొగకి వారు బిగ్గరగా ఆ మురుగుచున్నప్పుడే భయపడిపోతే యేసు ప్రభు వచ్చేటాడు మనం ఎంత భయపడిపోతామో, ఎంత ధైర్యపడతామో. అందుకే దేవుడు మీరు భయపడకుడి అని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. అయితే దేవుడు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు నేను మరలా వస్తాను కదా, మరి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో వాక్యాలన్నీ చెప్పారు. వాక్యములు నిర్గమకాండం 20వ అధ్యాయంలో అవన్నీ చెప్పారు. ఈ వాగ్దానాలన్నీ మీకు తెలుసు, ఈ ఆజ్ఞలన్నీ తెలుసు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇందులో ప్రాముఖ్యమైన వాక్యము చాలా ఉన్నవి. ఇందులో 5వ వచనం మనం చదువుకున్నప్పుడు దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి. ఏలియనగా నీ దేవుడిని యెహోవా నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషముల కుమారుల మీదకి రప్పించదను. నన్ను ప్రేమించిన ఆజ్ఞను గనుకుని వారు 1000 తరముల వరకు కరుణించబడనేమో. ఈవేళ డిసైడ్ అవ్వండి, 1000 తరముల ఆశీర్వాదాన్ని తీసుకోండి. మీ కుమార్తెలు ఆశీర్వదింపబడాలంటే నువ్వు ఒలివ చెట్టు వలె ఉంటే దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చక్కగా రాశారు వాక్యము. నీ దేవుడిని యెహోవా నేను రోషము గల దేవుడు. నాకు చాలా కోపం వస్తుంది ఒక్కోసారి, అందుకే నీకు నేనేం పనులు చేయను. ఆ కోపం పోయే వరకు నువ్వు ప్రార్థించి నన్ను బ్రతిమాడుకున్నప్పుడు అప్పుడు నీకు అన్నీ చేస్తాను. నాకు చాలా కోపం వస్తుంది. అందుకే నా కోపం ఎట్లా ఉంటుందో చూడండి. ఏలియనగా నీ దేవుడిని యెహోవా నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించదను. నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకొన్న వారు 1000 తరముల వరకు కరుణించాడు. 1000 తరముల ఆశీర్వాదం మీ పిల్లలకి ఇస్తారమ్మా? మీ పిల్లలకి ఇస్తారా? 1000 తరముల ఆశీర్వాదం పోగొట్టొద్దు ప్లీజ్. మీ పిల్లలకి నిజమైన దేవుడు ఎవరో చూపించండి. వెండి బంగారాల కన్నా గొప్ప దేవుడు మీరు చూపించండి. చదివించారు,
పెద్దవాళ్ళని చేశారు, వివాహాలు చేసి ఉండొచ్చు, కానీ ఆశీర్వాదాలు మీరు ఇవ్వాలి. ఆశీర్వాదం ఇవ్వాలంటే సృష్టికర్త వైపు చూపించండి. ఈ సృష్టిలో ఎవరు దేవుడు ఎవరో వాళ్ళకి చెప్పేశారనుకో, ఇంక వాళ్ళు నరకంలోకి వెళ్ళరు, పరలోకం వెళతారు. అంతేకాదు పిల్లల తరములకు వారికి ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ మీ ద్వారానే నీ పిల్లలకు వస్తాయి. దేవుని వాక్యము ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల ఆశీర్వాదం తల్లిదండ్రులారా మీ బిడ్డలకు ఇస్తారా? 1000 తరముల ఆశీర్వాదం వృధా చెయ్యొద్దు. ప్రభువారు ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టొద్దు. 1000 తరముల ఆశీర్వాదం మన బిడ్డలకి ఇవ్వడానికి ఈరోజు డిసైడ్ అవ్వండి. ఈ వాక్యం వినుచున్న మీరు ఈరోజే తీర్మానం చేసుకోండి, బాబు నా పిల్లలకి 1000 తరముల ఆశీర్వాదం. పెద్ద బిల్డింగ్ కట్టిన, ఎకరము భూమి ఇచ్చిన, 10 లక్షల ఆస్తి ఇచ్చిన, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా ఈ ఆశీర్వాదాలు వేరు. ఇవి తరతరములకు ఉపయోగపడేది. భూమి ఇస్తే అమ్మేసుకుంటారు, ఇల్లు ఇస్తే అమ్మేసుకుంటారు, బంగారం ఇస్తే అమ్మేసుకుంటారని ఈ ఆశీర్వాదములు మాత్రం పిల్లలు చూసేస్తారు. నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానంటున్నాడు. ఇలాంటి ఆశీర్వాదాలు తీసుకోండి. నేను ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా చదువుకోండి. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇందులో ప్రాముఖ్యమైన ఆజ్ఞ చూద్దామా? 11వ వచనంలో 6 దినములు వాటిలో సమస్తం విశ్రమించి 7వ దినం విశ్రమించి, అందుచేత ఏకో విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి. విశ్రాంతి దినము మందిరాన్ని మానకూడదు. పరిశుద్ధపరిచిన దినాన్ని అందరూ మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేవుడు యెహోవాను కరుణించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని సన్మానించు. నీకు ఆయుష్ కావాలా? ఈరోజు నీ ఆయుష్ 20 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నట్టు. ఆయన 80 సంవత్సరాల వరకు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాను. 100 ఏళ్ళు ఆశీర్వదిస్తానన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ రాశారు. ఎలా రాశారో చూడండి. నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో, నీకు దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు కదా, మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, మన రాష్ట్రాన్ని ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో నువ్వు బ్రతుకుతున్న నీకు నీ దేవుడైన చూడండి ఇక్కడ ఎంత బాగా రాశారు. నీవు దీర్ఘాయుష్మంతుడు అంటే నీ ఆయుష్ పెరగాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, తల్లిని తండ్రిని ప్రేమించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఈ వాక్యాన్ని మీరు చదువుకోండి. ఈ చదువుకునే వాక్యాన్ని ధ్యానం చేయండి. అలాగే దేవుని వాక్యం ఇంకా ముందు భాగంలో చూస్తే, మరి ఎవరైనా తండ్రికి కానీ తల్లికి కానీ, మరి ఎవరి దగ్గర ఏమైనా దొంగిలించిన, భర్త లేని వారి దగ్గర, భార్య లేని దగ్గర, వారి తల్లిదండ్రులు లేని బిడ్డల దగ్గర 21వ అధ్యాయం ఇదంతా వ్రాస్తారు. 22 కూడా అలాగే వ్రాస్తారు. ఎవరిది ఏ తోటలోది ఏమి తెచ్చినా, ఏ తోటలోంచి దొంగతనం చేసినా రెట్టింపు చేయాలి. తోట అంటే ఇక్కడ చూడండి 22లో ఇక్కడ ద్రాక్ష తోట గురించి చక్కగా రాశారు. ఈ ద్రాక్ష తోటలో ఎవరైనా దీన్ని తీసుకుని వెళ్ళిపోతే వారికి మళ్ళీ 100 ఇవ్వాలని ఇక్కడ వ్రాయబడింది. అయితే నా చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏమిటి అంటే ఇది ఎవరిది ఏమి తీసుకురాకూడదు కదా, ఎవరి ఇంట్లో ఏమి దొంగిలించకూడదు. ఒకసారి దొంగతనం చేశాను. ఆ దొంగతనం చేసిన తర్వాత ప్రభు నాతో మాట్లాడు. అది దొంగతనం అని తెలియదు నాకు, నేను చేశాను. చేసిన తర్వాత ప్రభు అన్నారు, నువ్వు 5 కోడిగుడ్లు మా ఇంటి పక్కన పెట్టింది కోడి, ఆ పక్కింటి వాడి, నాకు తెలియదు, నేను తీసి మాయ అనుకున్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడు, నువ్వు వెంటనే 5కి పట్టుకెళ్ళి ఇంకొక 5, 10 పట్టుకెళ్ళి అక్కడ పెట్టు, ఆవిడకి క్షమాపణ అడిగన్నారు. నిజంగా 10 అక్కడ పెట్టి నేను ఆవిడకి క్షమాపణ అడిగి, ఏమండి నన్ను క్షమించని మీ కూడా నాకు తెలియదు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి మా తండ్రి మా తల్లి భయభక్తులతో నేర్పారు. ప్రక్క వారి తోట ఉండేది, ఆ తోటలో కొబ్బరికాయలు తెస్తే మా అమ్మ చెప్పి తప్పు అలా తేకూడదని అవన్నీ దాసి ఆవిడ వచ్చిన తర్వాత ఆ పొలము గల ఆవిడకి ఇస్తే ఆవిడ అనేవారు, అయ్యో మీరు 6 పిల్లలు, చిన్న పిల్లలు, తీసుకోండి పర్వాలేదనేది. మా అమ్మ అంత జాగ్రత్తగా అలా మమ్మల్ని పెంచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాదాలు మా పిల్లలకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహామహిమ కలుగును గాక. మరి ఆ విధంగా మనము ఈ లోకం ఉన్నప్పుడు తప్పులు చేస్తాము. తప్పును క్షమించమని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమించే దేవుడు.
22 అధ్యాయంలో కూడా మరి ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడినది. పేదవారి ఈ బట్టలు మనం తీసుకోకూడదంట. విధవరాలి నేను దిక్కులేని పిల్ల నేను బాధ పెట్టకూడదని 22 అధ్యాయం 18వ వచనంలో స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి 23వ వచనంలో, వారి నీ చేత ఏ విధమునైనను బాధ నొందినను నాకు మొరపెట్టినట్లా నేను నిశ్చయముగా వారి మొరవిందును. నా కోపాగ్ని రవులుకుని మిమ్మల్ని కత్తి చేత చంపేదను. నీ భార్య విధవరాండులగుదురు, నీ పిల్లలు దిక్కులేని వారు. చూసారా ఎంత శాపం ఇక్కడ వ్రాయబడి ఉందో. అందుకే విధవరాలు పక్షముగా దేవుడు న్యాయం చేస్తాడు. దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆజ్ఞలను నెరవేరిస్తే మనకు దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. చక్కటి పాట పాడే మా అమ్మగారు ఆ పాట పాడి నేను దేవుని ఘనపరుచుకుందాం. ఆజ్ఞలను నెరవేర్చినచో, ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందేదము, అద్భుత దీవెనలు ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకిష్టులముగా బ్రతికి, నీకిష్టులముగా బ్రతికి దీవెనలెన్నో పొందేదము, అద్భుత దీవెనలు ప్రభువా మాపై చూపితివి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనం జీవిందాం. మోషే చరిత్ర బాగా తెలుసుకుని మోషేలో గుణగణములన్నీ మనము నేర్చుకుని ముందుకు వెళ్ళిపోదాము. మరి మోషే భారమంతా దేవుడు తొలగించినప్పుడు నీ భారాన్ని నా భారాన్ని కూడా తొలగించి మనము మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయబోతున్నాడు. మోషే ఫరో లాంటి కఠినమైన హృదయం లేకుండా మెత్తని హృదయంతో మనం ఉందాము. ఫరోకి ఎన్ని మేలు చేసినా ఫరో అస్సలు గ్రహించలేకపోయాడు. కఠిన హృదయం అయిపోయింది. మన హృదయం అలా ఉండకూడదు, మెత్తని హృదయం ఉండాలి. శత్రువుని ప్రేమించాలి. ఫస్ట్ శత్రువు ప్రేమించాలి. నేను చూస్తాను నాకు శత్రువులు ఎవరన్నా ఉన్నారని, ఒకవేళ ఎక్కడన్నా ఉన్నారేమో తెలియదు కానీ నాకు ఉన్న మనసులో క్షమించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? అలా ఉందామా? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మన ఆశీర్వాదాలు మన పిల్లలకు పంపిద్దామా? అత్త, మామయ్య, ఇత్రో, మోషే కలిసి ఉన్నట్లుగా అత్త మామ కలిసి ఉంటారా? ఫ్యామిలీ సంతోషం ఉంటారా? ఈ శుభవార్త విన్న మీరు సంతోషం ఉండండి. మీ పిల్లని ఒక కొడుకు ఒక అల్లుడి చేతులు పెట్టేటప్పుడు ఆ అల్లుడిని ఒక కొడుకులా చూస్తే ఆ అల్లుడు మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. అంతా మీలోనే ఉంది. జాగ్రత్త. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపడుచున్నాడు. నాయన మోషేను మీరు ఆశీర్వదించినారు. మోషేకి ఇచ్చిన జ్ఞానం మాకును దయచేయండి. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపిస్తూ మన్నాను కురిపించారు తండ్రి. ఆహారం ఇచ్చారు తండ్రి. నాయన నీరు లేనప్పుడు బండ నుండి నీళ్లు రప్పించావు. తన చేతికి ఒక కర్ర ఇచ్చావు. దేవాన్ని స్తోత్రము నాయన. ఈరోజు మాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చావు. నీ స్తోత్రం. ఇట్టి గొప్ప దేవుడు మాకు దొరికినందుకు నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకోవచ్చు. వారి బట్టలు మాయలేదు, వారి కాళ్ళు మాయలేదు. ఎంత గొప్ప దేవుడు. నీ పైన చదువుకున్నా, నిన్ను తిట్టినా, నిన్నెన్ని మాటలన్నా, మోషే ఎన్ని మాటలన్నా ప్రభా మీరు సహించుకుని నీ ప్రజలకి పానాలు తీసుకువెళ్ళడానికి, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మీరెంత ప్రయాసపడ్డారు. సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడచ్చు ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని మీరు ఇచ్చినందుకు వందన స్తోత్రాలు. అలాంటి జ్ఞానం మాకును దయచేయమని, వినుచున్న వాళ్ళందరినీ దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుచున్నాం. ఆమేన్. లైక్ చేయండి.